అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక ఈరోజు ప్రభు కృపను బట్టి ఒక చక్కటి విషయాన్ని మనం ధ్యానిద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. సాధారణంగా చాలామంది చెల్లెమ్మలు కానీ తమ్ముళ్ళు కానీ కొన్ని సందర్భాలలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒక ప్రశ్నను అడగటం అనేది గమనించాను. దీనికి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్లో ఉంచా. పాపాన్ని జయించడానికి కావలసినటువంటి 4 ట్రిక్స్ అని చెప్పేసి ప్రభు కృపను బట్టి వీడియో ఆల్రెడీ ఉంచడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది చెల్లెమ్మలు కానీ తమ్ముళ్ళు కానీ బహుశా ఆ వీడియో చూడకపోయి ఉండొచ్చు. ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు, అన్న నేను ఈ బలహీనత నుండి నేను ఎలా బయటికి రావాలి, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటికి రావాలి, నేను పలానా వెబ్సైట్స్కి బానిసనైపోయాను, వాటి నుంచి ఎలా బయటికి రావాలి, నేను కొన్ని గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నాను, వాటి నుంచి ఎలా బయటికి రావాలి, నేను కొన్ని స్టాక్ మార్కెట్ ఇలాంటి వాటికి నేను బానిసనైపోతున్నాను, వాటి నుంచి ఎలా బయటికి రావాలి, ఇలా అనేక రకమైనటువంటి వాటి గురించి ప్రశ్నిస్తూ తెలుసుకోవాలన్నా, నేను ఎలా బయటికి రావాలన్నా నాకు తెలియచేయండి బ్రదర్ అని చెప్పేసి చాలామంది అడగటం జరిగింది. అయితే ఆ కొన్నిటి గురించి కాదులే కానీ ప్రతి ఒక్క దాని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ దేవుడు మనకి బోధిస్తున్నటువంటి కొన్ని అంశాలను మనం ఈరోజు బైబిల్లో నుంచి ధ్యానించగలిగినట్లయితే కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకొడి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అది ఏదైనా కానివ్వండి, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ లోకాన్ని కానివ్వండి, లోకంలో ఉన్న వాటిని కానివ్వండి ప్రేమించకూడదు. దేన్నైనా కానీ మనం ప్రేమించకూడదు. ఎందుకని మనం చూస్తే మనం గమనించవచ్చు. 16వ వచనం మనం చూడగలిగినట్లయితే కనుక, లోకములో ఉన్నదంతయు, మన లోకంలో ఏముంది అని మనం చూస్తే ఎందుకు ప్రేమించొద్దని దేవుడు చెప్తున్నారంటే, అసలు లోకంలో ఏముందంటే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును. ప్రారంభంలో దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు, లోకాన్ని కలుగు చేసినప్పుడు, లోకాన్ని మనకు అందించే క్రమంలో చాలా మంచిదని దేవుడు చూసినట్టుగా మనకు కనబడుతుందండి. ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం మనం చూస్తే చాలా మంచిదని దేవుడు చూసాను. చివరిలో తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదని దేవుడు చూసినని మనం గమనించవచ్చు. ఆ మంచిగా ఉన్న దాంట్లో అపవాది లేదా సాతానుడు జొరబడి ఏం చేశాడయ్యా అంటే, మంచిగా ఉన్న ప్రతి ఒక్క దాని నిండా కూడా వస్తువులవే. ఆ వస్తువులను చూసే కోణాన్ని మార్చేశాడు. అపవాది లేదా సాతానుడు ఏం చేశాడంటే చూసే కోణాన్ని మార్చేశాడు, ఉపయోగించవలసినటువంటి కోణాన్ని మార్చేశాడు, ఆలోచించవలసినటువంటి విధానం మార్చేశాడు. అందుకే అసలు వాటి జోలే వెళ్ళకండి అని చెప్తున్నాడు దేవుడు. లోకములో ఉన్నదంతయు ఎలా మారిపోయిందంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబముగా మారిపోయింది. ద్రాక్ష పళ్ళుగానే తినాలి అని దేవుడు నియమిస్తే ఆ ద్రాక్ష పళ్ళని కొల్లబెట్టి ఆ ద్రాక్ష పళ్ళకి ఇంకా ఏవో చెత్త కలిపి మందు, సారా అని కొత్తగా తాగటం, ఇదే కదా ట్రెండ్. దానికి పెట్టినటువంటి పేరు ఇదే కదా ట్రెండ్ అని తీసుకొచ్చారు.
శరీరాన్ని కప్పుకోవడానికి దుస్తులను ఇస్తే, శరీరాన్ని ఇతరుల దృష్టికి వ్యభిచారం చేయటానికి అనుకూలంగా మలచుకునే విధంగా దుష్టుడు ఏం చేశాడు? ఎందుకంటే ఇదిగో దుస్తులను తయారు చేసి మనుషులకి ఇచ్చి దానికి పెట్టినటువంటి పేరు ఫ్యాషన్. దానికి పెట్టినటువంటి పేరు, దానికి ఏం పేరు పెట్టారు? అప్డేట్ అవటం. ఒక మనిషి క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవటంలో అప్డేట్ అవ్వాలి, ఇతరుల క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేయటంలో అప్డేట్ అవ్వాలి. వీడు దెబ్బతినడమే కాకుండా ఇతరులు దెబ్బతినే విధంగా అప్డేట్ అవటం అనేది, అది అప్డేట్ ఎలా అవుతుందండి? డెవిల్కి సంబంధించినటువంటి మూమెంట్ అవుతుంది తప్ప. మీరు ఆలోచించండి. అంటే అవే వస్తువులు, అవే థింగ్స్ దేవుడు చెప్పింది చెప్పినట్టు కాకుండా దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని చూడటం ప్రారంభించారు. ప్రతి దాంట్లోనూ చిన్న విషయాలని కాదండి, పెద్ద పెద్ద విషయంలో ప్రతి దాంట్లో కూడా ఏది అలవాటు చేసుకున్నారంటే ఇవే అలవాటు చేసుకున్నారు. చిన్నపిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి, కానీ ఏమి నేర్పిస్తున్నారు? కొన్ని వీడియోస్ కానీ, లేదంటే ఇంటర్నెట్లో కానీ, లేదంటే కొన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చే వీడియోస్ మనం చూస్తే ఆశ్చర్యపోతామండి. చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారంటే కొన్ని షోస్ కనిపెట్టారు. చిన్నపిల్లలకి సంబంధించి కొన్ని షోస్, లైవ్ షోస్ జరుగుతూ ఉన్నాయి. అట్లా ఏంటంటే చిన్నపిల్లలతోటి కామపూరితమైనటువంటి మాటలు మాట్లాడించి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడించి, దాంతో వాటితోనే ఆనందపడుతూ లేనిపోని ఆశలు, లేనిపోని ఆలోచనలు చిన్నపిల్లల మనసులో నింపుతున్నారు. ఇది అప్డేట్ అంటారా? దీన్ని ట్రెండింగ్ అంటారా? ఆలోచించండి ఒకసారి. వీటికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ట్రెండింగ్, కానీ దేవుడు పెడుతున్నటువంటి పేరు ట్రాష్. ఇట్స్ ఏ ట్రాష్ బికాస్ అది దేవుడు పెట్టినటువంటి పాత్ కాదు, దేవుడు పెట్టినటువంటి మార్గము కాదు, దేవుని యొక్క ఆలోచన కాదు. అది ప్రపంచానికి ముద్దవచ్చు, ప్రపంచానికి గొప్పదవ్వచ్చు, ప్రపంచం దృష్టిలో అప్డేట్ అవడం అవ్వచ్చు, కానీ దేవుని దృష్టికి అది అప్డేట్ కాదు, అగ్లీనెస్. ప్రభు దృష్టికి అది నచ్చనటువంటిది, ప్రభు మెచ్చనటువంటిది, ప్రభు హృదయాన్ని గాయపరిచేటువంటిది. 11 సంవత్సరాల పిల్లలు, 12 సంవత్సరాల పిల్లలు, 14 సంవత్సరాల పిల్లలు యవ్వన కాలంలో తమ శరీరాన్ని దాచుకుంటూ యవ్వన కాలంలో దేవుని కొరకు బ్రతకవలసినటువంటి వారు ఈ ట్రెండింగ్లోకి వచ్చి, యూట్యూబ్లోకి వచ్చి, రకరకాల యాప్స్ అండి, కొన్ని యాప్స్ పేర్లని మర్చిపోయాను, యూట్యూబ్లోకి వచ్చి, ఇన్స్టాలోకి వచ్చి ఎలాంటి పనికి మాలిన డ్యాన్సులు వేస్తూ, వాటికి లైక్స్ వేస్తూ, రకరకాల ఆలోచనలు యూత్లో నింపే విధంగా చేసే ప్రతి పని కూడా కరెక్ట్ కాదు. అందుకే లోకంలో ఏం ఉండిపోయింది, ఏం మారిపోయింది అంటే మన ప్రతి కోణం మార్చేశారు. ఈవెన్ ఇప్పుడు మ్యారేజెస్ గురించి మనం ఆలోచించుకున్నా కానీ కొన్ని ఫారిన్ కంట్రీస్లో మనం ఆలోచిస్తే అగ్రిమెంట్ మ్యారేజెస్, ఏంటి ట్రెండ్ ఎక్కడుంది బైబిల్లో? అగ్రిమెంట్ మ్యారేజెస్. కొంతకాలం మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం, తర్వాత నీ దారి నీదే, నా దారి నాదే, నీ పని నీదే, నా పని నాదే. కొంతకాలం, కొన్ని 2 సంవత్సరాలు ఒక అమ్మాయి, 3 సంవత్సరాలు ఇంకొక అమ్మాయి, 4 సంవత్సరాలు ఇంకొక అమ్మాయి. ఈ సిస్టమ్ ఎక్కడుంది ఇంతకీ బైబిల్లో? నో, మనకు కనిపించదు. అలాంటి కల్చర్ ఇప్పుడిప్పుడు ఇనిషియేట్ అవుతున్నట్టుంది మన సైడ్ కూడా. దానికి రకరకాల పేర్లు, డేటింగు, చాటింగు పెడుతున్నారు, రకరకాల పేర్లు. ఫ్యూచర్లో మారిపోతాయండి అవన్నీ కూడా. ఇది దేవుని దృష్టికి అప్డేట్ కాదు, దేవుని దృష్టికి ట్రెండింగ్ కాదు, దేవుని దృష్టికి కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఎదగటం కాదు, దిగజారటం. అందుకే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. నేను ఎలాగో వివాహం చేసుకోవాలి కదా, 28 సంవత్సరాలు లేదా 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పెద్దలు చెప్పిన మాట విన్నా కదా, ఇక మిగిలిన 40 సంవత్సరాలు, 35 సంవత్సరాలు నేను నా లైఫ్ని స్పెండ్ చేయాల్సింది. సో నా ఇష్ట ప్రకారంగా ఉన్న వ్యక్తిని నేను చూస్ చేసుకోవాలి. అసలు నీ వయసు ఎంత, నీకున్నటువంటి అనుభవం ఎంత, నీకున్నటువంటి ఆలోచన విధానం ఎంత, నువ్వు సెలెక్ట్ చేసుకున్నది ఎంత చిన్న కోణంలో ఆలోచిస్తున్నావో తెలుసా?
ఎంత చిన్న కోణంలో ఆలోచిస్తుందో తెలుసా? దేవుడు అలా నిర్ణయించమన్నారా? ఆలోచించండి ఒకసారి. ప్రభువు చిత్త ప్రకారంగా నడుచుకోమని మనం దేవుడు చెప్తుంటే, దేవుడు మనకు ఆజ్ఞాపిస్తుంటే, ప్రతి దాంట్లోనూ డ్రెస్సింగ్లో అవ్వచ్చు, డ్రెస్సింగ్ సెన్స్లో అవ్వచ్చు, లేదంటే కామన్ సెన్స్లో అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా, ప్రతి చిన్న దాంట్లో కూడా దేవుడు చెప్పినటువంటి దానికి పూర్తి వ్యతిరేకంగా వెళ్ళిపోయే విధంగా ఈ లోకాల్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని సాతానుడు మార్చేశాడు. అందుకే లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. ఏముంది లోకంలో? ఎందుకే? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఎలా జయించాలి దీనిని అని మనం ఆలోచించినట్లయితే కనుక ప్రభు వాక్యం ఈ యొక్క ఉదయకాల సమయం మనల్ని చక్కగా హెచ్చరిస్తుంది. ఎలా జయించాలంటే ఇదే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా, 4వ వచనం మనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు. తర్వాత లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించాలంటే మొట్టమొదటిగా నీకు కావాల్సింది విశ్వాసము కావాలి. దానిని సంపాదించటం కొరకు ప్రయత్నించండి. ఎలా వస్తుంది విశ్వాసం? ఇంతకీ రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17th వర్స్లో మనకు కనబడుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాటల వలన కలుగును. మనలో వచ్చే ప్రతి చెడు ఆలోచన ఎందుకు వస్తుంది? ఏదైనా కానివ్వండి, అది మూవీస్కి సంబంధించింది అవ్వచ్చు, వెబ్ సిరీస్కి సంబంధించింది అవ్వచ్చు, సీరియల్స్కి సంబంధించింది అవ్వచ్చు, బూతులకి సంబంధించింది అవ్వచ్చు, దేనికి సంబంధించిన కానీ చెడు ఆలోచన మనలో ఎందుకు వస్తుంది అంటే, నువ్వు విశ్వాస విషయంలో బలహీన పడిపోతున్నావు గనక, విశ్వాస విషయంలో సందేహపడుతున్నావు గనక. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా విని దేవుని యొక్క ఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం మనం చేసి ప్రతిదీ దేవుని చిత్త ప్రకారంగా చేయటం మనం అలవాటు చేసుకుంటే, విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటే కనుక తప్పకుండా లోకాన్ని మనం జయించగలం. అందుకే దేవుడు చెప్తున్నారు, లోకమును జయించిన విజయం ఏంటో తెలుసా? విశ్వాసము. సో ఏది కలిగి ఉండటం కొరకు మనం ప్రయత్నించాలి? విశ్వాసము కలిగి ఉండటం ప్రయత్నించాలి. అంటే బైబిల్కి సంబంధించినటువంటి ప్రతి దాని మీద ఒక అవేర్నెస్ తెచ్చుకొని, ప్రతి దాని గురించి ఒక పరిపూర్ణమైన పట్టు కలిగి జ్ఞానాన్ని కనుక మనం సంపాదించుకున్నట్లయితే, ఏది మంచి, ఏది చెడు, ఏది ఎందుకు మన జీవితంలో జరుగుతుంది, దీనివల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి, దీనివల్ల వచ్చే ఉపయోగాలేంటి, ఎందుకు మన జీవితంలో ఇలాంటివి వస్తున్నాయి, ప్రతి దాని పట్ల మనకు ఒక స్పష్టత వస్తుంది. దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని హత్తుకోవాలి, దేన్ని ఆలోచించాలి, దేన్ని ఆలోచించకూడదు, దేని కొరకు ప్రయాసపడాలి, దేని కొరకు ప్రయాసపడకూడదు, ఏది మంచి, ఏది చెడు, ఏది ఆనందము, ఏది బాధ, ఏది సంతోషము, ఏది దుఃఖము, ప్రతి దాని పట్ల మనకి పరిపూర్ణమైన పట్టు మనకు వస్తుంది. అప్పుడు లోకాన్ని మనం ఈజీగా జయించగలం. అందుకే యేసుప్రభువు వారు కూడా అంటారు, నేను లోకమును జయించి ఉన్నాను. చూసారా చక్కగా చెప్తున్నారు యేసుప్రభువు, నేను లోకాన్ని జయించి ఉన్నాను. మరి మనం కూడా జయించాలంటే ఏం చేయాలి? ఎందుకంటే విశ్వాసము కలిగి మనం బ్రతకాలి. అది దేవుని మాటలు వినటం వలన మనకి విశ్వాసం వస్తుంది. కనుక ఈ లోకాన్ని మనం జయించాలంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. ఇంకా 3 విషయాలు అవసరం ఉంది. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే తప్పకుండా ఆ వీడియో మేము మీకు పంపిస్తాము. లేదా యూట్యూబ్లో మన ఛానల్లో చెక్ చేయండి. పాపాన్ని జయించుటకు 4 ట్రిక్స్ అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో చాలా చక్కగా ఇంకా డెప్త్గా పాపాన్ని మనం ఎలా జయించాలి అనే విషయం నేను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ, మహోన్నతుడ, అనేకమైన విషయాలను తండ్రి మాకు తెలియచేస్తూ మీ కృపలో నడిపిస్తూ బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి దేవా. ప్రభువా, మీ యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా, మీ యొక్క ఆలోచనలకు మా తండ్రి అనుగుణంగా అనేకమైన కార్యక్రమాలు చేయటకు మాకు సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కురింగిన ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. కురింగిన వారి హృదయాలను ప్రభువా లేవనెత్తండి, బలపరచండి. మీ యొక్క నామానికి తండ్రి, మీ యొక్క ఉద్దేశాలకు తండ్రి అనుగుణంగా, ఆలోచనలకు అనుగుణంగా మా తండ్రి నడుచుకున్నట్టుకు కావాల్సిన శక్తిని దయచేయండి తండ్రి. ప్రభా, ఈ పరిచర్య వేగంగా అనేక మందిలో మా తండ్రి వెలుగులు నింపే విధంగా తండ్రి మీరు
సహాయం చేసి నడిపించండి తండ్రి. ఈ పరిచర్యకు సహకారంగా నిలబడుతున్న ప్రతి చెల్లెమ్మను, ప్రతి తమ్ముడిని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. ప్రభువా, ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని కూడా మీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. దేవా, నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేసే ప్రతి సేవకులను వారి పరిచర్యను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, మీ చిత్తమైతే మరొకసారి మేమందరం మరలా కలుసుకొని ఈ మాటలు, ఇలాంటి అమూల్యమైన మాటలు ధ్యానించుటకు మాకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.